నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మీ రాజమౌళి. తెలంగాణలో ఫీజు రీంబర్స్మెంట్ బకాయిల ఇష్యూ విద్యార్థుల భవిష్యత్తును ప్రశాంతకంగా మార్చేలా ఉంది. ఈ నెల 15వ తేదీ నుంచి నిరవధిక బంద్కు రెడీ అవుతున్నాయి ప్రైవేట్ కాలేజీలు. రాష్ట్ర ప్రభుత్వం తమకు సుమారుగా 1000 కోట్ల రూపాయల ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాల్సి ఉందని ఉన్నత విద్యా సంస్థల ఫెడరేషన్ తెలిపింది. బకాయిలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో బంద్ తప్పదని హెచ్చరించింది. మరి ఫెడరేషన్ ఇచ్చిన డెడ్ లైన్ దగ్గర పడుతున్న నేపథ్యంలోనూ ఫీజుల రీయింబర్స్మెంట్ విషయంలో సర్కార్ వర్షన్ ఏంటి? బకాయిలు చెల్లిస్తుందా? లేని పక్షంలో కాలేజీ నిర్వహణ, విద్యార్థుల పరిస్థితి ఏంటి? ఇదే ఇవాటి బిగ్ టాక్లో చర్చిద్దాం. రైట్, మనతో పాటు ఆ బిగ్ టాక్లో పాల్గొంటున్నారు మన్యం కోటేశ్వరరావు, విశ్లేషకులు, అలాగే అనిల్ పీడిఎస్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా మనతో ఉన్నారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా కోటేశ్వరరావు గారు వినిపిస్తుంది. తెలంగాణ సర్కార్ ఫీజు రియంబర్స్మెంట్లో మొండి చేయి చూపెడుతుంది. గత సంవత్సరం అంటే గత పాలకులు కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయి పెట్టే వెళ్ళిపోయారు, అంటే పెట్టారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా గడిచిన 21 నెలల్లో ప్రభుత్వం వచ్చి వీళ్ళు కూడా ఒక ఫీజు రియంబర్స్మెంట్ చేయలేకపోతున్నారు అంటూ కూడా ఇంటర్, డిగ్రీ, పీజీ కళాశాలకు సంబంధించిన కాలేజీల యాజమాన్యాలు మాత్రం మేము మొయ్యలేని భారం ఉంది, కనీసానికి మేము విద్యాబోధలకు ఇవ్వాల్సిన ఫీజు కావచ్చు, లేకుంటే ఇవన్నీ కూడా మేము కట్టలేని స్థితిలో ఉన్నాం, మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి, లేని పక్షంలో మేము బంద్ పాటిస్తామంటూ కూడా వాళ్ళు ఫెడరేషన్ కమిటీ చెప్పడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు, అంటే ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా కానీ ఈ విద్యా బోధనకు సంబంధించిన విషయంలో మాత్రం బంద్ చేస్తామంటున్నారు. ఎలా చూడొచ్చు? ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఒక పథకం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభమైనటువంటి పథకం అది. అప్పుడున్నటువంటి ఫీజులు లేదా అప్పుడున్నటువంటి కాలేజీలు వాటితో పోల్చుకుంటే తర్వాత కాలంలో 2 రాష్ట్రాల్లో కూడా ఆ ఫీజులు మొత్తం పెరిగింది. ఎందుకంటే ఇంజనీరింగ్, మిగతా కాలేజీలన్నిటికి కూడా ఫీజులు పెంపుదల అనేటువంటి దాన్ని ప్రభుత్వాలు, ఉమ్మడి ప్రభుత్వము అదేవిధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనుమతించాయి. అందువలన ఇవాళ ఆ ఫీజులు చెల్లింపు రియంబర్స్మెంట్ అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా ఉన్నది 2 రాష్ట్రాలు. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం గతంలో బకాయిలు పెట్టింది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బకాయిలు పెట్టింది. అవి తాజాగా ఇక్కడ తెలంగాణలోనూ అటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా మొత్తం తడిచి మోపడై అసలే అంతంత మాత్రంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిని ఒక విధంగా ఇబ్బందుల్లో పడేశాయనేటువంటిది స్పష్టం. అయితే పాలకులు అధికారానికి వచ్చిన సమయంలో ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియనివేమీ కాదు. అటు చంద్రబాబు నాయుడు గారికి, లేదా ఇటు రేవంత్ రెడ్డి గారికి, లేదా వాళ్ళు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీలకు అన్నిటికీ తెలుసు. అయినప్పటికీ వాటన్నింటినీ మేము సర్దుబాటు చేస్తాము అనేటువంటి హామీతోనే వచ్చారు. అందువలన సర్దుబాటు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీదే ఉందనేటువంటిది స్పష్టం. ఒకవేళ సర్దుబాటు చేయలేకపోయేట్లయితే ఈ పథకానికి ఇచ్చేటువంటి నిధులను మేము తగ్గిస్తామని చెప్పండి. అప్పుడు దానికి వీలైనటువంటి వాళ్ళే విద్యార్థులే చేస్తారు, లేదా ఫీజు చెల్లించగలిగినటువంటి వాళ్ళు చేస్తారు. లేదా కాలేజీ యాజమాన్యాలు కూడా ఇప్పుడు, ఎందుకంటే అనేక కాలేజీల యాజమాన్యాలు ఈ ఫీజు రియంబర్స్మెంట్ మీదనే బతుకుతున్నాయి. నిజానికి వాళ్ళు పోనీ ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటూ అక్కడ పనిచేసేటువంటి లెక్చరర్స్కి చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి వేతనాలు యూజీసీ ప్రకారం ఇస్తున్నారంటే అది కూడా లేదు. అందువలన ఇదొక విషవలయంలాగా ఉన్నటువంటి ఈ సమస్యను గురించి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులను ఇబ్బందులు పెట్టకుండా, ఎందుకంటే మనం చూస్తున్నాం ఫీజు రియంబర్స్మెంట్ కనుక జరగకపోయేట్లయితే విద్యార్థులు పాస్ అయిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అటు ఆంధ్రప్రదేశ్లోనూ జరిగింది, తెలంగాణలో కూడా జరిగింది. అందుకని ప్రభుత్వాలు, మేనేజ్మెంట్ల మధ్య తలెత్తినటువంటి ఈ సమస్యను విద్యార్థులని ఇబ్బందులు పెట్టకూడదు అనేటువంటిది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకని
విద్యార్థుల తల్లిదండ్రులను మీరు ఫీజు చెల్లించండి, మాకు రాగానే మీకు చెల్లిస్తాము అని చెప్పేసి అనేక కాలేజీల యాజమాన్యాలు వాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తీసుకోవడం, తల్లిదండ్రులు కూడా సర్టిఫికెట్లు ఆలస్యం అయితే పిల్లల అవకాశాలు ఎక్కడ దెబ్బతింటాయో అని చెప్పేసి వాళ్ళు కూడా అప్పో సప్పో చేసి చెల్లించడం, ఇటువంటివన్నీ కూడా మనకు తెలిసినటువంటి వ్యవహారం. అందువల్ల అందరికీ అటువంటి అవకాశం ఉంటుందని అనుకోం గనక ఈ విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టద్దు, మేనేజ్మెంట్లు ప్రభుత్వమే ఆ సమస్యను తేల్చుకోవాలి అనేది నేను ఈ సందర్భంగా గట్టిగా చెప్పదలుచుకున్నాను. రైట్. గెల్లు శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కూడా మనతో ఉన్నారు. శ్రీనివాస్ యాదవ్ గారు, చెప్పండి సార్. ఎస్, ఈరోజు చూస్తే కనుక గత బీఆర్ఎస్ హయాంలో కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కావచ్చు, రెండు ప్రభుత్వాలు కూడా కాలేజీలకు ఏదైతే ఇంటర్, డిగ్రీ, పీజీ కాలేజీలకు సంబంధించి విద్యాబోధకులకు మేము ఫీజులు చెల్లించుకునే దాఖలాలు కూడా లేవు మా దగ్గర. మొత్తం మీద ఫీజు రియంబర్స్మెంట్కు సంబంధించి గవర్నమెంట్ ఇప్పటి వరకు సుమారుగా 10,000 కోట్ల అప్పు ఉంది. కానీ ఇదంతా కూడా చేర్చాలి, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, లేకుండా నడిపించలేము. 15వ తారీఖు డెడ్ లైన్ కూడా పెట్టారు. ఎలా చూడొచ్చు అసలు పరిస్థితి ఏంది, విద్యార్థుల పరిస్థితి ఏంది మరి సోమవారం నుంచి? అంటే సార్, ఈ రాష్ట్ర చరిత్రలో ఫస్ట్ టైం అంటే ఒక కాలేజీల యాజమాన్యాలు, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, పారామెడికల్ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజ్ కానీ మేము కాలేజీలు నడుపుమని చెప్పడం అనేది అసలు ఉమ్మడి సమైక్య రాష్ట్రం కూడా ఈ రకంగా ఎప్పుడూ ఆ పరిస్థితి రాలేదు. గతంలో 10 సంవత్సరాలు 9.5 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ హయాం కూడా ఎప్పుడూ ఈ రకంగా జరగలేదు. కానీ ఇవాళ ఫస్ట్ టైం ఇవాళ ఈ గవర్నమెంట్లో ఇవాళ ఈ పరిస్థితి ఇవాళ కాలేజీల యాజమాన్యాలు ప్రకటించారంటే ఎంత వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్న విషయం కూడా మనకు అది అర్థమవుతుంది. అంటే వీళ్ళే ఈ రకంగా ఉంటే విద్యార్థులకు ఎంత నష్టపోతున్నారో, ఎంత ఇబ్బంది గురవుతున్నారో విషయాన్ని మనం దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. ఇవాళ కాలేజీల యాజమాన్యాలు, ఎందుకంటే ఇప్పుడు మా దగ్గర కూడా చాలామంది అడుగుతూ ఉంటారు, సో మాకు సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు, వేరే కోర్సుకి వెళ్తామంటే మేనేజ్మెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ రాలేకపోతే మేము ఇవ్వలేమని చెప్తున్నారు. కనీసం అండర్టేకింగ్ రాయించుకోనన్నా, ఒక అఫిడవిట్ రాయించుకోనన్నా వాళ్ళకి సర్టిఫికేట్లు ఇవ్వండి అంటే ఇవాళ ఇవ్వలేని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో. మీరు ఏమైనా చేసుకోండి, లేదు మీ ఉన్నత విద్యామండలి మేము ఫిర్యాదు చేస్తామని చెప్పి ఒక విద్యాసంఘ నాయకునిగా నేను కానీ మా నాయకులు, మా కార్యకర్తలు మాట్లాడినా కూడా మీరు ఎవరికి ఫిర్యాదు చేసుకున్న మంచిగా కానీ మేమైతే సర్టిఫికేట్లు ఇవ్వమని చెప్తున్నారు. లేదు సార్, కనీసం ఒక బ్లాంక్ చెక్ అనేది తీసుకొని పెట్టుకున్నట్టే, మీ బ్లాంక్ చెక్ కూడా వద్దు, ఏదద్దు, మాకు డబ్బులు పడే పరిస్థితి లేదు, మీరు అవుట్ సైడ్ మీరు మనీ కట్టిన తర్వాతనే సర్టిఫికేట్ తీసుకొని పోతారు, మీరు ఏమనుకోకండి, మాకు ప్రభుత్వం మాకు అసలే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు, మీరు నష్టపోతున్నారని చెప్పి ఇవాళ చెప్తా ఉన్నారు. చాలా మంది ఇవాళ డబ్బులు పే చేయలేక ఇవాళ బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఇవాళ బీసీలు కానీ చాలా మంది కూడా ఇవాళ సర్టిఫికేట్లు తీసుకోకుండా, కొంతమంది ఉన్నత విద్యలో జైన్ కాకుండా కౌన్సిలింగ్ అటెండ్ కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వేలలో మనం వెతుకుతే వేలలో కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఇంట్లో ఆస్తులు కొంతమంది తాకట్టు పెట్టుకుని కొంతమంది సర్టిఫికేట్లు తెచ్చుకొని కాలేజీలో చేరిన సందర్భాలు కూడా వాళ్ళకి చాలా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం సీరియస్గా లేదు. మొన్న జేఎన్టీలో ఆ మధ్యకు మీటింగ్ పెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ విద్యాశాఖ శాఖను వారి దగ్గర ఉంది కాబట్టి వారికి మీటింగ్ పెట్టి మీరేం ఇబ్బంది పడకండి, ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తా, కాలేజీల ఫీజు రియంబర్స్ మొత్తం బాక్యాలు చెల్లిస్తా అని చెప్పారు. ఇప్పటి వరకు 20 నెలలు దాటి, ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటి, 20 నెలల కాలంలో కూడా ఇవి వేస్తారో, ఆగేస్తారో, రేపేస్తారో, మాపేస్తారో అని చెప్పి కాలేజీల యాజమాన్యాలు వీళ్ళు వేటి చేసారు. కాబట్టి ఇవాళ కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ పార్టీలో, వాళ్ళ ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు, వాళ్ళ కంపెనీలకు మాత్రం ఇమీడియట్గా ఇక్కడ పెండింగ్ లేకుండా బిల్స్ అని వెళ్ళిపోతుండే. ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా కూడా ఇవాళ వాళ్ళకి సంబంధించిన మంత్రుల కంపెనీల బిల్లులు మాత్రం, ఎమ్మెల్యేల కంపెనీల బిల్లులు మాత్రం ఇక్కడ ఆగకుండా వెళ్ళిపోతాయి. కానీ ఇవాళ లక్షలాది మంది చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన రియంబర్స్మెంట్ మాత్రం విడుదల చేయడంలో మాత్రం ఈ ప్రభుత్వం మీనవేశాలు చేయడం వల్ల చాలా మంది ఇవాళ ఇబ్బంది గురవుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా బేసజాలా పోకుండా లక్షలాది మందికి ఇవాళ ఉపాధి కల్పిస్తున్న ఇవాళ ఎవరు ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు. కాబట్టి వాళ్ళన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు దసరా వస్తుంది, వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల ఇస్తేనే ఇవాళ యాజమాన్యాలు, ఫ్యాకల్టీ కానీ, అలా పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్ కానీ వాళ్ళందరూ కూడా జీతాలు ఇస్తేనే ఆయా కుటుంబాలు రేపు దసరాను సంతోషంగా జరుపుకునే పరిస్థితి ఉన్నది. ఇవాళ దసరా బతుకమ్మ అనేది తెలంగాణకు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన పండుగ. ఈ పండుగ సందర్భంగానే కనీసం వాళ్ళని సంతోషంగా ఉంచాల్సిన ఈ ప్రభుత్వం ఇవాళ పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ వాళ్ళు విద్యాసంస్థలను బంధించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి వాళ్ళతో చర్చలు జరిపి వాళ్ళకు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తూ ఉన్నాం. రైట్. అనిల్ గారు అన్నా నమస్తే, ప్యానెల్లో ఉన్న పెద్దలు కూడా అందరికీ నమస్తే. పెండింగ్ లో
ఉన్న రీఎంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని దాదాపు 2 నెలలుగా అన్ని విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాయి. విద్యార్థులతో పాటు యాజమాన్యాలు కూడా గత సంవత్సరం నుండే ఇప్పటికీ ప్రొటెస్టులు, నిరసనలు లేదా బంద్లు చేపట్టడం కోసం ముందుకు రావడం అనేది కొనసాగుతున్నది. ప్రధానంగా ఈ రీఎంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయల పెండింగ్ ఉంచడం అంటే రాష్ట్రంలో రీఎంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర ఈ ప్రభుత్వం ప్రత్యక్షంగానే తీసుకురాబోతా ఉన్నదనేది మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అట్లాగే మనము దీని మూలన ఏమర్థం చేసుకోవాలంటే రాష్ట్రంలో రీఎంబర్స్మెంట్ మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు మాత్రమే. దాంట్లో బీసీలకు 10,000 ర్యాంకు లోపు ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే రీఎంబర్స్మెంట్ ఇస్తామని గత ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ఫుల్ రీఎంబర్స్మెంట్ వర్తిస్తుందని చెప్పినటువంటి ఈ రీఎంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా ఎత్తివేసేటటువంటి కుట్ర ఈ ప్రభుత్వాలు తీసుకొని రాబోతా ఉన్నది, మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. అట్లాగే డొనేషన్ల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసుకుంటూ కొనసాగుతున్నటువంటి కళాశాలలంతా ఈరోజు రాష్ట్రంలో బ్రహ్మాండంగా కొనసాగుతున్నాయి. కానీ జిల్లా కేంద్రాల్లో లేదా ఓన్లీ బడ్జెట్ రీఎంబర్స్మెంట్ మీద ఆధారపడినటువంటి ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు మొత్తం వాళ్ళు అప్పులు తీసుకొని లేదా వాళ్ళ ప్రాపర్టీలని తాకట్టు పెట్టుకొని ఇంజనీరింగ్ విద్యను కొనసాగించడం కోసం లేదా మార్కెట్లోకి వచ్చినటువంటి కాలేజీలు మొత్తం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు, వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, లేదా ఖమ్మంలో ఉన్నటువంటి కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, లేదా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, ఇట్లా వాళ్ళంతా వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులను కూడా ఈరోజు తాకట్టు పెట్టి నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక్కొక్క కాలేజీకి 100 కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల వాళ్ళు నాణ్యమైనటువంటి విద్యను అందించట్లేదు, లేదా విద్యార్థులకు పై చదువుల కోసం వెళ్ళాలంటే వాళ్ళ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం అనేది కూడా జరుగుతూ ఉన్నది. దాని మూలన వాళ్ళంతా విద్యార్థులు పై చదువులకు వెళ్ళలేకుండా వాళ్ళంతా మొత్తం చదువుకు దూరమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇక డిగ్రీ కాలేజీలు, రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల పరిస్థితి తీసుకుంటే వాళ్ళు ముందస్తుగా మీరు ఫీజులు చెల్లిస్తే కానీ మేము అడ్మిషన్ తీసుకుంటలేమని మొన్నది దోస్తు ద్వారా వచ్చినటువంటి విద్యార్థులకంతా హైయర్ ఎడ్యుకేషన్ నుండి ఒక సర్క్యులర్ విడుదల చేసి మీరు మొత్తం ఫీజు చెల్లిస్తేనే వాళ్ళు అడ్మిషన్లు తీసుకుంటారని సర్క్యులర్ విడుదల చేయడం అంటేనే ఎంత దౌర్భాగ్యపడిన పరిస్థితి రాష్ట్రంలో మన విద్యా వ్యవస్థ పట్ల కనిపిస్తూ ఉన్నది. ఒకటే, ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయక, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు విడుదల చేయక దివాలా తీసినటువంటి పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు చదువుకోవడం కోసం కనీసమైనటువంటి వసతి కల్పించకుండా ప్రభుత్వం వెళ్తా ఉన్నదంటే ఈరోజు విద్యా వ్యవస్థ పట్ల వాళ్ళ యొక్క వైఖరి ఏందో మనకు కనిపిస్తూ ఉన్నది. పేరుకి రేవంత్ రెడ్డి గారు, ఆకునూరు మురళి గారితో విద్యా కమిషన్ ఏర్పాటు చేసుకొని ఈరోజు విద్యా కమిషన్ ద్వారా సమస్యలన్నీ పరిష్కరిస్తామని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ మరో కమిషన్ పేరుతో ముందుకు వస్తా ఉన్నారు. తెలంగాణకు ప్రత్యేకమైనటువంటి విద్యా కమిషన్ కావాలని మళ్ళీ టీపీసీ పేరుతో తెలంగాణ పబ్లిక్ కమిషన్ అనే పేరుతో మళ్ళీ ఒక మాటను తెర మీదకి తీసుకువస్తా ఉన్నాడు. మొన్నటికి మొన్న ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వ యూనివర్సిటీలలో దాదాపు ఒక ఉస్మాన్ యూనివర్సిటీకే 72 కోట్ల మెస్ బకాయిలు విడుదల చేయాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఆయన ఊటిన యూనివర్సిటీ యొక్క పర్యటన చేపట్టి కనీసం ఒక 100 కోట్లు కేటాయిస్తా, లేదా ఒక నూతన బిల్డింగ్లను కేటాయిస్తా, లేదా యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఒక 1000 కోట్లు నేను కేటాయిస్తానని మాట్లాడలేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రతి దగ్గరికి వెళ్ళి ఎక్కడ లేనటువంటి విద్యా వ్యవస్థను నేను తెలంగాణలో అమలు చేస్తా ఉన్నామని మొన్న కేరళలో వెళ్ళినటువంటి ఒక మీటింగ్ లో మాట్లాడడం అంటే చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ విధానాలు పేరుకు, మాటలకి లేదా ఆచరణకు వైరుధ్యాలు వస్తున్నాయి. ఈ వైరుధ్యాలు విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. తెలంగాణలో విద్యా సంక్షోభంలోకి వెళ్తా ఉన్నది. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థుల పట్ల వాళ్ళ యొక్క చదువును ముందుకు కొనసాగించడంలో ఆటంకాలు ఎదురవుతా ఉన్నాయి. ఈ ఆటంకాలకు రియంబర్స్మెంట్ యొక్క ప్రధానంగా రియంబర్స్మెంట్ అనేది మనము కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. ఎప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అమలు చేసినప్పటి నుండి మొన్నటి వరకు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యాజమాన్యాలే ఈరోజు
బంధుకు ప్రకటించినటువంటి సందర్భాలు రాష్ట్రంలో ఎక్కడ లేవు. ఒక రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం యొక్క వైఫల్యం కళ్ళ ముందు కనిపిస్తా ఉన్నది. సరే, రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు సంక్షేమ పథకాలు ప్రజల కన్నా మీరు వర్తింపజేయండి. విద్యారంగం అనేది ప్రధానమైనటువంటి అంశము. విద్య యొక్క బాగు కోసం మీ యొక్క కృషి జరగాలి, కానీ మీ మాటలేమో కోటలు దాటుతూ ఉన్నాయి. ప్రభుత్వ విద్యా సంస్థల నుండి నేను చదువుకొని వచ్చిన ఆ ప్రభుత్వ విద్య యొక్క బలోపేతం కోసం నేను కృషి చేస్తానని మాట్లాడుతూ ఉన్నావు కదా. ఈ మాటలు ఆచరణలో ఎందుకు ఉండట్లేదు? నీ మాటలు 2 సంవత్సరాలు గడుస్తా ఉన్న రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంలో నీ వైఫల్యం ఏంటి? ఈరోజు యజమానులు ఏం మాట్లాడుతున్నారు? 8,000 కోట్ల పెండింగ్ బకాయిలు ఉంటే దాంట్లో కనీసం సంవత్సరానికి మాకు 2,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తానని చెప్పండి, స్పష్టమైన హామీ ఇవ్వండి అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి వాళ్ళ యొక్క హామీని ఎందుకు ఈ రోజుకి దఫాలుగా చర్చలు జరిపి ఉన్నారు? చర్చలు జరిపినా కూడా ఆ చర్చలు విఫలం కాకుండా రేవంత్ రెడ్డి గారి దగ్గర చర్చలు జరిగి ఉన్నాయి, లేదా మంత్రుల దగ్గర చర్చలు జరిగి ఉన్నాయి, లేదా వేం నరేందర్ రెడ్డి గారితో చర్చలు జరిగి ఉన్నాయి. మరి ఎందుకు ఆ చర్చలు మీరు పేరుకు మాత్రమే చర్చలు జరుపుతా ఉన్నారు తప్ప ఎందుకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వట్లేదు? ఎందుకు ప్రజల యొక్క లేదా విద్యార్థుల యొక్క కష్టాలను లేదా విద్యార్థుల యొక్క బాధలను మీకు అర్థం కావట్లేదని మేము అడుగుతాను. ఒకటే, మీరు తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి 8,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలి. విడుదల చేయకపోతే రేపు పెద్ద ఎత్తున విద్యార్థుల లోకమే దసరా తర్వాత ఏదైతే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఇచ్చినటువంటి బంద్ ఏదైతే ఉందో సంపూర్ణంగా ఇప్పటికే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, పీడిఎస్ అన్ని వామపక్ష విద్యార్థి సంఘాల ఆ బంద్కి సంపూర్ణంగా మద్దతు తెలియజేయడం జరిగింది. రేపు నిరవాధికమైనటువంటి బంద్ కూడా మేము ముందుకెళ్తాము. ఆ విధంగా కలిసి వచ్చేటటువంటి సంఘాలను మొత్తం కూడా తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పేటటువంటి మాటలు లేదా మీరు ఇచ్చేటటువంటి కల్లబొలి మాటలు వెనక్కి తీసుకొని పెండింగ్ లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. విద్యార్థుల పక్షాన మీరు నిలబడాలంటే మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే దశల వారీగా విడుదల చేస్తామన్నటువంటి హామీ ఏదైతే ఉందో దాన్నైనా నిలబెట్టుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం. రైట్. మనోతరాయ్ గారు, మనోతరాయ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. మనోతరాయ్ గారు చెప్పండి. ఫీజు రియంబర్స్మెంట్ అంటే వాస్తవానికి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి విద్యార్థులు చదువుకోవడానికే గవర్నమెంట్ రాయితీ. ఎందుకంటే మేము మీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం, చదువుకోండి అనే చెప్పడం. ఈ నేపథ్యంలో కొంతమంది అయితే చదువుకుందామా అంటే చదువుకొనైనా కానీ చదువును కొనైనా కానీ చదువుకోవాలి అనే తపనతోటి కొంతమంది ఉన్నారు. కానీ ఇక్కడ చూస్తే కనుక కాలేజీలు ఇంటర్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, ఈ 3 కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు మాత్రం వనగాళ్ళ వాస్తవానికి వారి బాధ వర్ణాతీరం. కానీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, గతంలో ఉన్న గవర్నమెంట్ కావచ్చు, అప్పుడు 2 సంవత్సరాల బకాయిలు, ఇప్పుడున్నటువంటి 21 నెలల బకాయిలు, ఈ 2 కలిపితే సుమారుగా 10,000 కోట్ల బకాయిలు ఈ రాష్ట్రంలో మొత్తం మీద విద్యా వ్యవస్థకు సంబంధించి ఆ కాలేజీ యాజమాన్యాలకు చెల్లించాల్సి ఉంది. కానీ వాళ్ళు కూడా మేము నడపలేని స్థితిలో ఉన్నాము, రెంట్లు కట్టలేని స్థితిలో ఉన్నాము, కరెంటు బిల్లు కట్టలేని స్థితిలో ఉన్నాము, ఏమి ఇవ్వలేని పరిస్థితి, విద్యా బోధన అందించే టీచర్ల జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాము మేము అని వాళ్ళు గోడుబెట్లు పెట్టుకున్నారు. ఈ నెల 15 అంటే ఇంకా 2 రోజులు ఉంది, సోమవారం ఖచ్చితంగా ఒకవేళ లేకుంటే అని ఒక డెడ్ లైన్ పెట్టారు. అంటే ఇలా చూడొచ్చు, అంటే గవర్నమెంట్ విద్యాశాఖకు సంబంధించి గవర్నమెంట్ ఎందుకని ఈ నేపథ్యంలోనే వారికి ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ అంటే 8,000 కోట్లు ఉన్నప్పటికీ ఎంతో కొంత కూర్చొని మాట్లాడుకొని ఇస్తాం పలానా చెప్పడంలో ఎందుకు తాద్యం చేస్తుంది? ఇది స్పందించే ప్రభుత్వమే కానీ గత ప్రభుత్వం లాగా నియంతృత్వంగా బంధించే ప్రభుత్వం కాదు. ఎవరైనా నిరసన తెలిపినా వింటాం, బాధను ఆవేదన అర్థం చేసుకుంటాం. అయినా ఈ పాపం బీఆర్ఎస్ పాపం విద్యార్థులకు శాపంగా మారి, అంటే వాళ్ళ మీద నెట్టట్లే, ఇప్పుడు మా బాధ్యత అయింది. వాళ్ళ హయాంలో సుమారు 5,600 కోట్ల పైచిలుగా బకాయిలు పెట్టిపోయారు. సరే, రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగాన్ని ప్రక్షాళన చేసుకుంటూ ముఖ్యమంత్రి గారి విద్యాశాఖ మంత్రిగా ఉండి ప్రభుత్వ పాఠశాలలను గాడిలో పెట్టేందుకు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను కార్పొరేట్ స్థాయిగా తీర్చిదిద్దేందుకు అనేక సంస్కరణలు చేపడుతున్నారు. తప్పకుండా ఇప్పటికే 1,200 కోట్ల మేర టోకెన్లు అంటే నిధులు వాళ్ళ ఖాతాలో పోవటమే ఉంది. మళ్ళా అదనంగా కూడా 15వ తారీఖులో కూడా తప్పకుండా చర్చలు ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, సమ్మెకు వెళ్తారంటే గత ప్రభుత్వాలు పట్టించుకోవాలి, వాళ్ళు చచ్చిపోయిన ఆత్మహత్యలు చేసుకొని పట్టించుకోవాలి.
కానీ ఈడ ప్రైవేట్ యాజమాన్యాల విద్యార్థుల ఎవరు మాట్లాడినా మేము పట్టించుకుంటాం, వాళ్ళ బాధను అర్థం చేసుకుంటాం, పరిష్కరించే దిశగా నిరసనలు ఇట్లాంటి లేకుండా శాంతియుతంగానే వాళ్ళ ఖాతాల్లో డబ్బులు జమ చేసే విధంగా వ్యవహరిస్తాం, వివాదమే ఉండదు. మరి ఈ 10 ఏళ్ల కాలంలో ఎల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి గుర్తురాలి 5,600 కోట్లు బకాయిలు. ఆ రోజు కూడా మేము ఎన్నో కాలేజీలకు పోయినాం, మల్లారెడ్డి కాలేజీలకే పోయినాం. మల్లారెడ్డి వితండవాదంగా మూర్ఖత్వంగా వాదిస్తే ఫిర్యాదులు చేసినా సరే ఉన్నత విద్యా కౌన్సిల్లో సర్టిఫికేట్లు ఇవ్వట్లేదు అని ఫిర్యాదులు చేసుకుని ఆ రోజు పట్టించుకోలేదు. కానీ ఇలా ఉన్నత విద్యా మా మండలి దగ్గరికి వెళ్ళి ఎంసెట్ కమిషనర్కి ఎవరికో పోయి సర్టిఫికెట్లు ఫిర్యాదు చేసుకునే చర్యలు తీసుకుంటున్నారు. ఒక పద్ధతి ఉంది దీంట్లో, సర్టిఫికెట్లు ఆపొద్దు అనేది ఒక నిబంధన ఉంది, ఉన్నత విద్యా మండలిలో ఉంది, సుప్రీంకోర్టు తీర్పు మార్గదర్శకాలు ఉన్నాయి. సరే ఏది ఏమైనప్పటికీ నిధులు మంజూరు బాధ్యత అనేది కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే విడుదల చేస్తుంది. నిరుద్యోగ లోకం కానివ్వండి, విద్యార్థి లోకం కానివ్వండి, అదేవిధంగా యాజమాన్యాలు కానీ బాధపడాల్సిన అవసరం లేదు. అసలు విద్యారంగం మొన్న ఉస్మానియా యూనివర్సిటీలో గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లాగా దొడ్డిదారులా రాలే రేవంత్ రెడ్డి గారు. నట్ట నడిబొడ్డున ఠాగూర్ ఆటంలోకి వచ్చి బాజాప్తగా విద్యార్థులను నిరుద్యోగులను ఉత్తేజపరిచి మళ్ళీ వస్తా, ఇందాక మరి ఎస్ఎఫ్ఐ మిత్రుడు ఏఎస్ఎఫ్ మిత్రుడు తమ్ముడు ఏదో పేరు నాకు తెలియదు, వారు మాట్లాడారు, ముఖ్యమంత్రి వస్తాడు నిధులు ఇస్తాడు, అది 1000 కోట్ల 500 కోట్ల బరాబర్ ఇస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో నాన్ నెట్ ఫెలోషిప్లు అనేవి యూజీసీలు మాత్రమే, విశ్వవిద్యాలయాల నిధుల మంజూరు సంఘం మాత్రమే మంజూరు చేస్తుంది. కానీ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం ఫెలోషిప్లు మంజూరు చేయదు. మొన్న అదే వేదిక మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థుల పట్ల నిబద్ధత ఉంది కాబట్టే 8,200 మంది పరిశోధనా విద్యార్థులకు 8,000 చొప్పున ఏడాదికి వాళ్ళకి నాన్ నెట్ ఫెలోషిప్లు మంజూరు చేయడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వ సీఎం ఫెలోషిప్లకు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాల్లో పీజీ చదువుతున్న విద్యార్థులకు 5,000 చొప్పున స్కాలర్షిప్లు, ఓవర్సీస్ స్కాలర్షిప్ల పథకాన్ని కూడా అదే వేదిక మీద ప్రారంభించడం జరిగింది. విద్యారంగాన్ని సంస్కరించుకుంటూ ముందుకు పోతున్నాం. అసలు గత ప్రభుత్వంలో విద్యా కమిషన్ వేయాలని సోచలేదు. ఆ పనులు వాళ్ళు చేసిన పని మొత్తం కూడా త్వరలోనే బయట పెడుతున్నారు. మీరు విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన కూడా మనం అందరం 40% డైట్ ఛార్జీలు ఏ ముఖ్యమంత్రి పెంచరు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెంచారు. అదేవిధంగా అలంకరణ వస్తువులు కాస్మోటిక్ ఛార్జీలు అంటాం, 200% కాస్మోటిక్ ఛార్జీలు పెంచి విద్యార్థుల యొక్క సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది పాటుపడుతుంది. అదేవిధంగా గురుకులాలను ఇష్టం వచ్చినట్టు మౌలిక వస్తువులు లేకుండా బీఆర్ఎస్ నాయకులు అద్దె భవనాల్లోనే అద్దె కొంపల్లోనే కొనసాగిస్తూ ఇటు కమిషన్లు తీసుకున్నారు. ఆ రోజు 1020 గురుకులాలు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుకు మొత్తం విద్యా రంగానికి రాసుకొని చెప్పడం సభ్యత, అది సభా మర్యాదలు చర్చా మర్యాదలు పాటించండి. విద్యారంగం అదే విధంగా 105 నియోజకవర్గాల్లో ఒక్కొక్క గురుకులం సమీకృత గురుకులాల పేరుతో అన్ని గురుకులాలను ఒక చోట తయారు చేసి పక్కా భవనాలు శాశ్వతంగా అన్ని 25 ఎకరాల్లో క్రీడలకు గాను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మించేందుకు దాదాపు 20,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఒక విద్యారంగానికే ఈ రాష్ట్ర ప్రభుత్వం 19 నెలల కాలంలో 40,000 కోట్లు ఖర్చు పెట్టి నిధులు మంజూరు చేసి ఆ విధంగా ముందుకు పోతుంది. కాబట్టి ఇన్ని విప్లవాత్మకమైన మార్పులని ఒక విప్లవకారుడు లెక్క రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతుంటే అనవసరమైన మాటలు మాట్లాడటం అనేది మంచిది కాదు. దయచేసి చూడండి, ఇవి 19 నెలలే ఇప్పుడే గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను మొత్తం కూడా సర్వనాశనం చేశారు. గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటూ పొదుపును పాటించుకుంటూ గత ప్రభుత్వం గత పాలకులు చేసిన దుబారాన్ని నివారించుకుంటూ తెలంగాణ దివాలా తీసిన తెలంగాణని అభివృద్ధి పదంలో నడిపేందుకు గజ ఈతగాళ్ళ లెక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతాడు. మాకేం ప్రజల్లో మాకు ఆదరణ ఉంది. ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు. ఇక పక్క 10 ఏళ్ళు రేవంత్ రెడ్డి సర్కారు ఇంటింటికి 10కి పైగా సంక్షేమాల పండుగ నడుస్తుంది. ఇలా దసరా ఏంది, దీపావళి కూడా ఆనందంగా జరుపుకుంటున్నారు. ఒక ఫీజు రియంబర్స్మెంట్ రేపో మాపో వస్తుంది. కానీ సన్న బియ్యంతో రేషన్ కార్డులతో దాదాపు 3,10,00,000 మంది రేషన్ ద్వారా మన లబ్ధి పొందుతున్నారు. మొత్తం అన్ని విధాలుగా 96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. కొత్త రేషన్ కార్డులు 5 లక్షలు ఇచ్చిన వాళ్ళు చేయని పని మేం చేస్తున్నాం. ఇలా కేసీఆర్ గారు శ్రీమంతుడు జూబ్లీ హిల్స్ లో, బంజారా హిల్స్ లో ఏ అన్నం తింటున్నారో యజమానులు, సామాన్యులు, పని వాళ్ళు కూడా అదే భోజనం చేసే విధంగా అందరిని విద్యార్థులందరూ కూడా కుటుంబాలన్నీ కూడా అదే పెడుతున్నాం. ఈ విధంగా ముందుకు పోతున్నారు. కాబట్టి తెలంగాణలో ఒక పండగ వాతావరణం ఉంది. కానీ ఇది మీరు చూసి జీర్ణించుకోలేక కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి సర్కారు పైన విమర్శలు చేస్తున్నారు. ఇది మంచిది కాదు. దయచేసి మీరు చేసిన పాపమే విద్యార్థులకు శాపంగా మారింది. తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ సమస్యను చూడండి. 15వ తారీఖు ఆర్టీసీ కార్మికులు రోడ్ల మీద వచ్చారు, వెంటనే కూర్చోబెట్టి మాట్లాడినాం. ప్రభుత్వ ఉద్యోగులు వచ్చారు, మాట్లాడినాం.
వాళ్ళు తేదీలు ఇస్తున్నారు, మేము మాట్లాడితే మనం మొత్తం ఇద్దరు చర్చలు సఫలం అవుతున్నాయి. అదేవిధంగా ప్రైవేటు యాజమాన్యాలతో కూడా వాళ్ళు కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమే, విద్యారంగంలో వాళ్ళ పాత్ర కూడా ఉన్నది. అట్లాంటి వాళ్ళు ఈ పథకాన్ని తయారు చేసి సృష్టించిన వాళ్ళమే మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాంటి మేము ఈ పథకాన్ని ఎత్తివేసే ప్రయత్నం చేస్తామా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. అట్లాంటి ఆలోచనలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండవు. ఈ విధంగా ప్రజలు సామాన్యులు అందరూ సమానమైనటువంటి భావనలోనే ఇటు ప్రభుత్వ పాఠశాలను గురుకులాలను కార్పొరేట్ స్థాయికి తీసుకుపోయేందుకు మేము ప్రయత్నం చేస్తున్నాం. గతంలో ఎవరికి ఏ కులానికి ఆ కులం లేకుంటే ప్రైవేటు పాఠశాలలు ఒక తీరు, గవర్నమెంట్ పాఠశాలలు ఇంకొక తీరు. ఏ ముఖ్యమంత్రి అయినా 10వ తరగతి గవర్నమెంట్ విద్యార్థులు పాఠశాల విద్యార్థులు 10వ తరగతి పాస్ అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి టీచర్లను ఉపాధ్యాయులను కలిసి అభినందించారా ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని? ఈ ముఖ్యమంత్రి పోయింది, బాధ్యతగా పోయి. గత ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి శతాబ్ది ఉత్సవాలకు దొడ్డిదారిలో పోయి మాట్లాడటానికి శంకిస్తే భయపడితే ఈ ముఖ్యమంత్రి వచ్చాడు. సార్ కంచెలు అంటారా ఏదంటారా, ఆ పిడికడ మంది నిరసనలు, అందులో ఎవడు విద్యార్థులు లేడు. 10,000 మంది విద్యార్థులు ఆహ్వానిస్తే పిడికడ మంది అడ్మిషన్ లేని వాళ్ళు, నేను కూడా నాకు కూడా అడ్మిషన్ అయిపోయింది, మేము రాదలుచుకోలే. 10,000 మంది విద్యార్థులు ఆహ్వానించారు, పిడికడ మంది అడ్మిషన్ లేని వాళ్ళు అక్కడ పోయి నాన్ బోర్డర్స్ పోయి ఏదో హడావుడి చేసి అరెస్ట్ అయ్యారు. అయినంత మాత్రాన ముఖ్యమంత్రి గారు మళ్ళీ డిసెంబర్ నెలలో వస్తాడు, బహిరంగ సభ పెడతారు. అక్కడ భారీ ఎత్తున బహిరంగ విద్యార్థులను ఉద్దేశించి ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసి అన్ని యూనివర్సిటీలు అభివృద్ధి చేసే విధంగా మాట్లాడుతారు. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ గతంలో బ్లాక్ గ్రాంట్ నిధులు 250 కోట్లు దాటేది కాదు. ఇవాళ నిధులు సరిపోతున్నాయి, 450 కోట్లు ఇస్తున్నాం మేము. ప్రతి యూనివర్సిటీకి చిన్న చితక యూనివర్సిటీలో కూడా వాళ్ళు అనుకున్న దానికన్నా అదనంగా నిధులు ఇస్తున్నాం. ఇలా స్వయం ప్రతిపత్తి గల వ్యవస్థల్ని వాటిని ప్రాణాలని పోసి ప్రాణవాయువు నింపుతున్నాం వాటిని. ఆ విధంగా ముందుకు పోతుంటే వీళ్ళు ఈ విధంగా విమర్శలు చేయటం అనేది మంచిది కాదు. ప్రతిపక్ష నాయకుడే బయటికి రాడే, ఫామ్ హౌస్ లో పడుకుంటా. ప్రజాస్వామ్యం అంటే విలువ లేదా? వరదలు వచ్చినా రాడే, ముఖ్యమంత్రి మంత్రి యంత్రాంగం మొత్తం పోయి ప్రజాస్వామ్యం అండి. చెప్పండి. మేము శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నేను మీకు మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, నేను మీ దగ్గరికి వస్తా ఇప్పుడు. నెక్స్ట్ మీ దగ్గరికి సంయమనం పాటించండి. నిరుద్యోగులారా, విద్యార్థులారా, తల్లిదండ్రులారా, మీ కోరికల్ని మరొకసారి మనోహర్ గారు ఒక్క నిమిషం, మనోహర్ గారు ఒక్క నిమిషం, అనిల్ ఒక్క నిమిషం, అనిల్ అడ్డుపట్టం వల్ల సభ్యత కాదు, అడ్డుపట్టం సభ్యత కాదు, ఆవేశపట్టం సభ్యత కాదు. వాస్తవం చెప్పండి. నువ్వు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. మనోహర్ గారు ఒక్క నిమిషం, మాట్లాడలేదు, అర్థం చేసుకోండి. దయచేసి యాంకర్ గారు అట్లాంటి వాళ్ళు నియంత్రించండి. మనోహర్ గారు ఒక్క నిమిషం నేను పిలుస్తా, అక్కడికి వస్తా, సబ్జెక్ట్కి వస్తాం. ఎస్ శ్రీనివాస్ యాదవ్ గారు, ఏదైతే గవర్నమెంట్ అంటే గత గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాలలో 5,000 కోట్ల బకాయిని వదిలిపెట్టిపోయింది. అంటే ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా మిగతా ఇట్లలో కూడా అన్ని బకాయిలు వదిలిపెడితే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ ఆ వడ్డీలు కావచ్చు, ఆ బకాయిలు కావచ్చు కట్టడానికే వీలు లేకుండా కట్టుకుంటూ పోతుంది. దానికి కొంత సమయం కూడా పాటించాలంటూ కూడా చెప్తున్నారు. కానీ గత ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 5,000 పైచీలకు కోట్లను ఎందుకని పెండింగ్ పెట్టిపోయింది? దానికి సమాధానం చెప్పండి. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి 21 నెలలో వచ్చిన గవర్నమెంట్ ఎంత బకాయింది, ఎంతవరకు చేయలేకపోతుంది అనేది మనం మాట్లాడాలి. ఓన్లీ ఫీజు రియంబర్స్మెంట్ మీదనే పోదాం మనం, వేరే అది. సార్ గతంలో 2,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నమాట వాస్తవం, ఎందుకంటే అది సహజంగా ఎప్పుడైనా ఉంటుంది. సో 5,000 ఒక్క నిమిషం, 5,000 పైచీలకు అని చెప్తున్నారు. లేదు, 5,500 కోట్లు గతంలో 2014 కంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు వీళ్ళు మెజారిటీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ అంతా హైదరాబాద్ చుట్టుపక్కల ఇక్కడ ఎక్కువ ఈయన బకాయిలు ఉండేది.
ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా కూడా ఆ రోజు తర్వాత వచ్చిన కేసీఆర్ గారే ఇలా ఆ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడం జరిగింది. సహజంగా ఎప్పుడైనా అది రొటేషన్ పద్ధతిలో ఉంటుంది. ఇవాళ మీరు ఎన్నికల ముందు మీరేం మాట్లాడారు? యాజమాన్యాల మద్దతు తీసుకున్నారు. కేసీఆర్ గారు ఒక 1 year 2,000 కోట్ల బకాయిలు పెట్టారు కాబట్టి ఈసారి కాంగ్రెస్ పార్టీ మాకు అవకాశం ఇవ్వండి, మీకు ఒక్క రూపాయి కూడా బకాయి లేకుండా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఒక 100 రోజుల పాటు మీకు అన్ని మీకు కంప్లీట్ చేస్తామని చెప్పి ఆ రోజు కాలేజీల యాజమాన్యాలను గెలిపించుకొని రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుల హోదాలో మాట్లాడి వాళ్ళకు నమ్మిస్తే వాళ్ళు మొత్తం విద్యార్థులకు, పేరెంట్స్కు అందరికీ ప్రచారం చేసి వాళ్ళ కాలేజీలలో పనిచేసే స్టాఫ్, టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికి ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి బహిరంగంగా చెప్పారు వాళ్ళు యాజమాన్యాలు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇవ్వాల్సిన అవకాశం బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. యాజమాన్యాలు గారే మనమే ఇలా కాంగ్రెస్ పార్టీ ఓటేయమని చెప్పిన ఇప్పుడే మనం ప్రభుత్వం మీద మాట్లాడితే బాగుండని చెప్పి వాళ్ళకు 20 నెలలుగా వాళ్ళు భేటీ ఇస్తూ ఉన్నారు. అటు బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రి గారి దగ్గర, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని అనేక సార్లు కలిసారు. ప్రతి మంత్రిని కలుస్తున్నారు, ప్రతి ఎమ్మెల్యేని కలుస్తున్నారు. మీరు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, మీరు రియంబర్స్మెంట్ విడుదలని చెప్తే ఓ సందర్భంలో జేఎన్టీలో రేవంత్ రెడ్డి గారు యాజమాన్యాలతో మీటింగ్ పెట్టి 1 time సెటిల్మెంట్ చేసుకుంటామంటే మీకు మొత్తం మీ ఫీజు చెల్లించలేమని చెప్తున్నారు. విద్యార్థులకు, లక్షలాది మంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు విద్యను అందించిన పాపానికి అంటే యాజమాన్యాలు ఈ ప్రభుత్వంతో సెటిల్మెంట్ చేసుకోనట. ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఆ విధంగా ఉన్నది. మాకు సెటిల్మెంట్ వద్దండి, మా రియంబర్స్మెంట్ బకాయిలు మాకు ఇవ్వండి, మేమే లాసలు నడుపుతున్నాం, మా ఒక వ్యాపార సంస్థలు కాదు సేవా సంస్థలు చెప్పి యాజమాన్యాలు ఎన్నోసార్లు చెప్పినా కూడా ఈ ప్రభుత్వం పెడుచుకొని పెట్టి 1 time సెటిల్మెంట్కి వస్తేనే మీకు రియంబర్స్మెంట్ ఇస్తాం, లేకపోతే ఇవ్వమనే పద్ధతిలో కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. ఇవాళ ఆ రోజు చెప్పారు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల ఇస్తుంది. ఇప్పటి వరకు ఏం లేదు. ఎందుకు ఇస్తలేదు చెప్పండి? మీ ప్రియారిటీ ఏమున్నది? విద్యాశాఖ 40,000 కోట్ల రూపాయలు మీకు ఖర్చు పెట్టండి, ఏం చేశారు చెప్పండి? ఒక్క కనీసం శంకుస్థాపనలు తప్ప, ఇంటిగ్రేటెడ్ కాలేజ్ స్కూళ్ళకి మీరు అక్కడక్కడ కొన్ని శంకుస్థాపనలు తప్ప ఎక్కడైనా మొదలైనయా? ఎక్కడ కూడా మొదలు కాదు. ఎంతసేపు వాళ్ళ పర్సంటేజ్ల కోసం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది తప్ప ఉన్న గురుకులాలను నిర్వీర్యం చేస్తూ, అసలు గురుకులాలు అంటే కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో సీటు కావాలంటే గురుకుల సీటు కావాలంటే మెరిట్ ప్రకారం ఇచ్చిన తర్వాత ఇంకా చాలా మంది బయట పెట్టిస్తే కావాలంటే వాళ్ళు ఎమ్మెల్యే దగ్గరికి, మంత్రుల దగ్గరికి తిరిగి రికమెండింగ్ కోసం పోయే పరిస్థితి ఆనాడు ఉండే. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం గురుకులాలు చేయని కావాలంటే భయపడుతున్నారు. ఇవాళ విద్యార్థులు అందరూ చాలా మంది ఇవాళ ఎరికలు కొరుకుతా ఉన్నాయి. కలుషితమైన ఆహారం భోజనాలు ఇవ్వడం వల్ల, కలుషితమైన ఆహారం పెట్టడం వల్ల చాలా మంది ఆసుపత్రుల పాలై ఇవాళ జైలు కావాలంటే భయపడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎంతసేపు నారాయణ శ్రీసిద్ధనాన్ని కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థల్లో అడ్మిషన్ పెంచాలనే ఉద్దేశపూర్వకంగానే ప్రైవేటు వాళ్ళకు లాభం చేయాలని, ఆంధ్ర విద్యా సంస్థలకు చాలా లాభం చేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ప్రైవేటు విద్యార్థులు పోయే విధంగా తల్లిదండ్రులు వాళ్ళ ఆస్తిని అమ్ముకోరైనా సరే వాళ్ళ పిల్లలు ప్రైవేట్ విద్యా సంస్థలు చేసి చెప్పడానికి ఇవాళ వీళ్ళు సిద్ధమైపోయారు. అందులో భాగంగా ఇవాళ రాష్ట్రంలోని గురుకులాలను నిర్వీర్యం చేశారు. దానివల్ల ఇవాళ విద్యార్థులు నష్టపోతున్నారు, పేద విద్యార్థులు నష్టపోతున్నారు. ఈ పాపం కాంగ్రెస్ కదా రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి మొత్తం ప్రైవేట్ ఏ విధంగా ఇస్తూ ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజీలో అదే పరిస్థితి ఉన్నది. ఎక్కడైనా గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్మెంట్ ఇస్తూ ఉన్నారా? ఏడా చేయట్లేదు. ఎంతసేపు కాంట్రాక్టర్లు, వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు గతంలో తీసుకున్న కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించే దాని విన్నే వాళ్ళు అది ఉన్నది. పర్సంటేజ్ కోసం పర్సంటేజ్ ఇచ్చిన వాటిని చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు వాళ్ళకి వచ్చే అరకొర డబ్బుల కోసం వాళ్ళు ప్రభుత్వంలో మంత్రులకు వాళ్ళు పర్సంటేజ్ ఇవ్వలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయట్లేదు. గతంలో ఈ పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పర్సంటేజ్ కోసం వీళ్ళు ఆశపడుతూ ఉన్నారు. ఇవాళ రిటైర్డ్ అయిన ఉద్యోగులు కూడా వాళ్ళ పెన్షన్ డబ్బులు కానీ మిగతా విడుదల కోసం ఇవాళ వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ కోసం అడిగితే పైరవ్ చేసుకుంటే పర్సంటేజ్ ఇస్తేనే ఇవాళ విడుదల ఇస్తామనే పరిస్థితి ఈ రకమైన దౌర్భాగ్యమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఇవాళ నడుస్తూ ఉన్నది. ఎంతసేపు పర్సెంటేజ్లకు దృష్టిలో పెట్టుకునే వీళ్ళు ఆలోచన ఇస్తున్నారు తప్ప విద్యార్థుల పట్ల వీళ్ళకి ప్రేమ లేదని చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది. రైట్. ఇంతకుముందు అన్నారు శతాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ గారు వచ్చారు, కానీ ఏం చేయాలంటే శతాబ్ది ఉత్సవాలకు కేసీఆర్ గారు 100 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఇవాళ డెవలప్మెంట్కు కేసీఆర్ గారు చేయడం వల్లనే మొన్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి ఏవైతే ప్రారంభోత్సవాలు ఇచ్చిండో అవి గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన నిధులతోనే అవి చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి ఊపుకుంటా వచ్చి ఒక్క నిధులైన విడుదల చేసిండండి. ఇవాళ విద్యాశాఖ మంత్రి తన దగ్గరే ఉండి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి మీరు ప్లానింగ్ చేసుకోండి, మీకు ఏం కావాలని ఇస్తాను అని చెప్పడం జరిగింది. అంటే ఒక ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్, ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాళ్ళు ప్లానింగ్ చేసుకున్నా,
రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్ తెచ్చుకొని ఇది చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? అంటే విద్యాశాఖ మంత్రిగా విద్యాశాఖను తన దగ్గర పెట్టుకున్న రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక్కసారి కూడా విశ్వవిద్యాలయాల గురించి కనీసం రివ్యూ చేయాలనే విషయం ముఖ్యమంత్రి గారి మాటలోనే ఉస్మాన్ విశ్వవిద్యాలయం చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇవాళ విద్యాశాఖకు తాను ఏం చేయాలనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన సందర్భంలోనే వారు ఒప్పుకున్నారు. మళ్ళీ ఆడికొచ్చి ఇప్పటికే విద్యాశాఖ కమిషన్ వేసారు. ఆకునూరు మురళి గారి ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానీ ఫీజు ఫిక్సేషన్ కమిటీ విషయంలో కానీ ప్రభుత్వాన్ని సలహా ఇస్తూ వాళ్ళ ఒక రిపోర్టు ప్రభుత్వాన్ని పంపిస్తే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దాని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టలేదు, దాని మీద ఒక నిర్ణయం తీసుకోలేదు. ఇక మీరు కమిషన్ దేనికోసం వేసినట్టు? ఇవాళ కమిషన్ ఏం చేయలేక పరుగు అవుతుందని చెప్పి వట్టినే తిరుగుతున్నారు. ఇవాళ స్కూళ్ళల్లో కాలేజీల్లో వట్టినే తిరుగుకుంటే సమస్యలు తెచ్చుకుంటారు. చాలు ఎంతసేపు సమస్యలు తెచ్చుకుంటానికైనా వాళ్ళు ఇచ్చిన సూచనలు పాటించాలి కదా. కమిషన్ ఇచ్చిన సూచనలు ప్రభుత్వం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ కమిషన్కు ముఖ్యమంత్రి గారు అపాయింట్మెంట్ ఇవ్వడు. వాళ్ళు ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోదు. ఇవాళ ప్రైవేట్ విద్యా సంస్థలు ఈ 2 సంవత్సరాల కాలంలో చాలా ఫీజులు పెంచారు. అడ్డగోలు ఫీజులు పెంచడం వల్ల ఇవాళ ఎవరు నష్టపోతున్నారు? పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఇవాళ నష్టపోతున్నారు. ఆర్థికంగా చాలా చెతికిల పడిపోతూ ఉన్నారు. వాళ్ళ ఆస్తులను తాకట్టు పెట్టుకుని పిల్లల్ని ఇవాళ స్కూల్ పంపించే పరిస్థితి ఉన్నది. మారుమూల గ్రామాల్లో కూడా మండల స్థాయిలో విద్యా సంస్థలు కూడా ఇవాళ 50-60 వేల కంటే ఇవాళ తక్కువ లేదు. చాలా ఫీజు హైక్ చేసుకున్నారు. దాని యొక్క నియంత్రణ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నాయి కదా. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు మాట్లాడు, మేము వచ్చిన తర్వాత ఫీజు రెగ్యులేటర్ కమిషన్ ఏర్పాటిస్తాం, తగ్గిస్తామని చెప్పి మాట్లాడారు. ఎందుకు చర్యలు తీసుకోడు? ఏమనంటే ఎంతసేపు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇది చేయలేదు, అది చేయలేడు. మేము కొన్ని విషయాలు చేయలేదని కదా మీకు అవకాశం ఇచ్చింది. ఇంకా ఎన్ని సంవత్సరాలు కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఏడుస్తారు? మీరు అధికారం వల్ల మీ చేతిలో ఉంది. మీరు ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ప్రభుత్వం మీద పట్టు లేదా? మంత్రులు సహకరించట్లేదా? అధికారులు సహకరించట్లేదా? చెప్పండి ప్రజలకు. చేత కాకపోతే తప్పుకోండి. మీ క్యాబినెట్లో ఇంకో వేరే వాళ్ళకైనా ముఖ్యమంత్రి శాఖను ఇవ్వండి, లేకపోతే ఆ శాఖలో శ్రీరాబాబు లాంటి ఒక విద్యావంతుడికి ఇవ్వండి. మీరు సమయం మీరు రివ్యూ. రైట్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు గంగాపురం వెంకరెడ్డి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గారు ఉన్నారు. వెంకరెడ్డి గారు నమస్తే. తెలంగాణ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల ఇష్యూ విద్యార్థుల భవిష్యత్తును ప్రశాంతకంగా మార్చేలా ఉంది. ఈ నెల 15నే డెడ్ లైన్. ఎందుకంటే విద్యాశాఖకు సంబంధించిన కాలేజీ సంబంధించినటువంటి వ్యక్తులు అంటే వారి యాజమాన్యాలు మేము భరించలేకపోతున్నాము ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సుమారుగా 8 నుంచి 10 కోట్లు రావాలి. గత ప్రభుత్వంలో కావచ్చు, ఇప్పటి ప్రభుత్వంలో కావచ్చు, ఈ రెండింటి కలిపితే కూడా ఇంత రావాలి. మాకు ఇప్పటి వరకు ఇచ్చిన నాదులు లేడు. ఈ నేపథ్యంలోనే మేము ఇక చేతులెత్తేస్తున్నాం, 15వ తారీఖు డెడ్ లైన్ బంద్ చేసుకుంటున్నామని. మరి విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఏంటి పరిస్థితులు ఏంటి? ఒకటి రాజమౌళి గారు, ముందు మిమ్మల్ని అభినందించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ చర్చ మీరు తీసుకున్నందుకు ఎవరు కూడా చర్చకు పెట్టడానికి ఇష్టపడినటువంటి మీడియాలో మీరు తీసుకున్నటువంటి. కాకపోతే ఏంటంటే మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా ఒక వ్యక్తి ఎవరైనా ఉంటే చాలా న్యాయం జరిగేది అనేటువంటిది నా ఉద్దేశము. సరే వాళ్ళు మీ కాంటాక్ట్లోకి వచ్చినారా రాలేదా అనేటువంటిది. ఎందుకంటే చాలా మంది మిత్రులు నాకు మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు తెలుసు. గత 35 సంవత్సరాలుగా 2 వైపులా మాట్లాడతాను, మేనేజ్మెంట్ వైపు, విద్యార్థుల వైపు, అట్లాగే ప్రభుత్వంలో వైపు. అవును, వాళ్ళు ఉంటే కొద్దిగా బాగుండేదేమో అని అనుకుంటున్నాను నేను. సరే, ఇప్పుడు ఒక 35 సంవత్సరాలు ఉన్నత విద్యారంగంలో నేను పనిచేసినటువంటి అనుభవంతో చెప్తున్నాను. మీరు అవునన్నా కాదన్నా కూడా రాజకీయాలకు అతీతంగా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక చారిత్రక ఫీజు రియంబర్స్మెంట్ ఏంటంటే ఒక చారిత్రక ఘట్టము. పేదవాడి దళితుడి ట్రైబల్కు సంబంధించిన వెనుకబడిన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే నాకు 100% పార్టీలకు అతీతంగా అది 100% గొప్ప విషయం. కరెక్ట్. నాకు తెలిసిన కుటుంబాలు ఉన్నాయి కొన్ని. 2 కొడుకులు, ఒక కూతురు MBBS, 2 కొడుకులు ఇంజనీరింగ్ చేసినటువంటి 15-20 సంవత్సరాలు రాజశేఖర్ గారు ప్రవేశపెట్టినప్పుడు అటువంటి ఉన్నత శిఖరాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది. ఎందుకంటే కొన్ని కాలేజీల గేట్లు కూడా ఎక్కలేనటువంటి దళితుడు ఇవాళ బ్రహ్మాండంగా చదువుకుంటున్నటువంటి ఒక సందర్భం. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటిది, విద్యా వైద్యం అనేటువంటిది మీకు తెలుసు కదా రాజమౌళి గారు. పేదవాడికి అందుబాటులో ఉండాలా, చౌకగా ఉండాలా, సునాయాసంగా ఉండాలా, క్వాలిటీ నాణ్యతతో ఉండాలని మనం కోరుకుంటాం. మంచి సమాజం నిర్మాణం కావాలనుకుంటున్నప్పుడు దురదృష్టవశాత్తు ఇది 2 ఇవాళ వాణిజ్యపరమైంది. ఏదైతే వాణిజ్యపరం కాకూడదో మనతరాయ్ గారు ఏదైతే రాజమౌళి గారు మీరు కంటిన్యూ శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. వాణిజ్యపరంగా
ఎక్కడైతే ఉండకూడదో అదే ఈ 2 రంగాల్లో రావడం అనేటువంటి జరిగింది. మీరు అన్నట్టుగా ఇవాళ వాళ్ళు మేనేజ్మెంట్ వాళ్ళు స్ట్రైక్కి వెళ్తున్నారు. గతంలో కూడా మీరు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను రాజమౌళి గారు, ఎగ్జామ్స్ సంబంధించి యాన్యువల్ ఎగ్జామ్స్ పరీక్షలు, సంవత్సర పరీక్షలప్పుడు కూడా మేనేజ్మెంట్ చాలా యూనివర్సిటీస్లో మేనేజ్మెంట్ సహకరించకపోవడం వల్ల ఆ పరీక్షలు సుమారుగా పోస్ట్ పోన్ చేయడము, స్టేట్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు వాళ్ళందరినీ బతిలాడి ఇటు అటు తీసుకొచ్చి ఏదో కొంత మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినటువంటి సందర్భం చూసినాం. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా దీనికి కారణం ఇవ్వాలి. 8,000 నుంచి మీరు అన్నట్టుగా 10,000 కోట్ల రూపాయలు గత కేసీఆర్ జమానాలోనే ఈ బకాయిలు పెరుగుతున్నాయి, దాని లేదు సందేహం లేదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఉద్యోగస్తులకు సంబంధించిన కరువు భత్యాలు కేసీఆర్ జమానాలో 3 ఉంటే రేవంత్ రెడ్డి గారు 5 చేసినాడు బకాయిలు. చివరికి వల్ల 2 ఏళ్ల తర్వాత పేమెంట్ ఇస్తాము, పెన్షన్కు సంబంధించినటువంటి బకాయిలు అనేటువంటిది వాళ్ళు చెప్పేటువంటి దుస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వాలు రావడం జరిగింది. వాళ్ళని వీళ్ళు చేయలేదు కాదు. ఒక ఆర్థిక విధానము, క్రమశిక్షణ కలిగిన ఆర్థిక విధానం అనేటువంటిది గత ప్రభుత్వంలో లేదు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంలో లేదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేస్తున్నారు, అది కాదు కదా. అన్ని రాష్ట్రాలలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఆలోచించవలసిన అవసరం ఉంది. దీనివల్ల ఏం జరుగుతున్నటువంటిది 2 విషయాలు. యూనివర్సిటీస్లో సుమారుగా 2,500 పోస్టులు తెలంగాణలో ఖాళీలు ఉన్నాయి. గత 9 ఏళ్ల కేసీఆర్ జమానాలో ఫిలప్ చేయలేదు, ఇప్పుడు ఇతను కూడా ఫిలప్ చేయడం లేదు. దీంట్లో విచిత్రమైన పరిస్థితి రాజమౌళి గారు మీ దృష్టికి తెస్తున్నాను నేను, మీరు సీనియర్ జర్నలిస్టు, అన్ని విషయాలు తెలుసు. ఒకవైపున నాణ్యత కలిగిన ప్రామాణిక విద్యను అందించేటువంటి ఫ్యాకల్టీ వల్ల ఉస్మానియా యూనివర్సిటీలో లేదు. 1,300 పోస్టులకు బదులుగా 320 మంది పనిచేస్తున్నారు రెగ్యులర్గా, మిగతా వాళ్ళంతా కాంట్రాక్టు లేదా రకరకాల పద్ధతిలో నడుస్తున్నటువంటిది. గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళినారు. ఇప్పుడు మన మానవతరాయ్ గారు చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాడు. ముఖ్యమంత్రి గారు ధైర్యంగా ఒకటే పద్ధతిలో కేసీఆర్ వెళ్ళలేదు, వెళ్ళినాడు అనేటువంటిది. వెళ్ళి అక్కడ ఆయన మాట్లాడిన ప్రసంగం నేను ఒకసారి జ్ఞాపకం చేస్తాను, నవ్వొస్తుంది. ఏమిటి, నేను 1000 కోట్లైనా ఇస్తా, 500 కోట్లైనా ఇస్తా, 1,500 కోట్లైనా, డబ్బులు ఎక్కలేదు అనేటువంటి వ్యక్తి. అక్కడ వైస్ ఛాన్సలర్ ఉన్నాడు, ప్రిన్సిపాల్ ఉన్నాడు, 2-3 సమస్యలు ఉంటాయి. ఏ ముఖ్యమంత్రి అయినా ఒక సమావేశానికి వెళ్ళడం జరిగినప్పుడు మీ సమస్యలు ఏంటని ముందుగానే తీసుకుంటారు ఇన్ఫర్మేషన్. తీసుకొని స్పాట్లో అనౌన్స్ చేసినాడా? లేదు. అక్కడ ఫైనాన్స్ సెక్రటరీ, విద్యా సెక్రటరీ మీరు కమిటీ తీసుకోండి. కమిటీ ఎందుకంటే స్పాట్కి చెప్తారు కదా వైస్ ఛాన్సలర్, వాళ్ళ అవసరాలను చెప్తారు కదా, ప్రిన్సిపాల్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్తారు కదా. ఇవి చేయలే. ఇవన్నీ ప్రకటనలు. ఎందుకంటే ఏ రకంగా అయితే రైతులకు సంబంధించిన రైతు భరోసాను తూట్లు పడిచినరు, అదే పద్ధతి లోపల ఫీజు రీంబర్స్మెంట్ను బాధ్యతను ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. చాలా స్పష్టంగా కనబడుతుంది దీంట్లో. మీరు రకరకాల లీకులు వస్తున్నాయి, మీరు చూసారో లేదు. అటెండెన్స్ ఉంటేనే ఇస్తాము, వన్ టైం సెటిల్మెంట్ చేస్తాము. వన్ టైం సెటిల్మెంట్ అంటే ఏంటండి? ఇదేమో కాంట్రాక్టర్ల దందానా? వన్ టైం అంటే ఏంటి? మీకు రావాల్సిన బాకీలలో ఇంత మాత్రం ఇస్తాము, ఇంత మాత్రం ఇయ్యము, మీరు ఏదో ఒప్పుకోండి అనే పద్ధతి లోపల. కాబట్టి ఇవాళ పేదవాడి యొక్క సర్టిఫికెట్లు కాలేజీల్లో దొరకనేటువంటి పరిస్థితి, ఉన్నత విద్యకు ఉద్యోగాలకు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సమస్య. మేనేజ్మెంట్ ఏమంటుంది? మీరు మాకనే ఇవ్వండి అవకాశం, మీరు ఫీజు రింబర్స్మెంట్ లేకుంటే మేము వసూలు చేసుకుంటాం, మేము వసూలు చేస్తే మా ఆర్థికంగా మేము కొంత నిలదొక్కగలుగుతాం మార్కెట్లో. కాబట్టి మా ఇబ్బందులు, జీతాలు, అక్కడ పనిచేసేటువంటి జీతాలు మేము చెల్లిస్తాం. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి ఖాళీలను ఇతర యూనివర్సిటీలో, డిగ్రీ కాలేజీల్లో మీరు విచిత్రము. ఎందుకంటే నేను చాలా బాధ అనిపిస్తుంది. ఆ ఫీల్డ్ నుంచి నేను వచ్చిన 35 సంవత్సరాల నుంచి ఎదిగి వచ్చినాను ఆ ఫీల్డ్లో నుంచి. ఇవాళ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో అనేక 100 ఖాళీలు ఉన్నాయి. ఆయన ఫిలప్ చేయలేదు, వీళ్ళు ఫిలప్ చేయలేదండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఒక్క పోస్ట్ ఫిలప్ చేయలేదండి. దీనివల్ల ఏం జరుగుతుంది? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నాణ్యత గల ఆచార్యులు లేకపోవడం ఒక అన్యాయము. రెండవది రాజమౌళి గారు మీరు గమనించాల్సింది, ఈ ఉద్యోగాలు ఒకవేళ ఫిలప్ చేస్తే 50% బీసీలకు, ఎస్సీలకు, దళితులకు వస్తాయండి. వాళ్ళకి రాకుండా చేస్తున్నారు వీళ్ళు. అగ్రకులాలు పనిచేసినంత కాలం పనిచేసిండ్రు, ఎవరు ఈ చైతన్యం లేనప్పుడు వాళ్ళే పనిచేసిండ్రు. ఇవాళ అవకాశాలు వచ్చినాయి వాళ్ళకి, వస్తే వాళ్ళకు. ఇప్పుడు మానవతరాయ్ గారికి తెలియదు ఆ విషయం. యూనివర్సిటీలో పుట్టినాడు, అక్కడే పెరిగినాడు, చెట్టు కొమ్మ అన్ని తెలిసినటువంటి వ్యక్తిగత ఆయనకు ఉన్నటువంటిది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఇక్కడ జరిగినటువంటిది ఏంటంటే 2 రకాలుగా దళితులకు, దళిత విద్యార్థులకు, పేద విద్యార్థులకు సరైన నాణ్యత అందించేటువంటి ఫ్యాకల్టీ లేకపోవడం ఒకటి, వాళ్ళు ప్రైవేట్ కాలేజీల వైపు వెళ్తున్నారు. ఇక డబ్బు అప్పో సప్పో చేసి ఉన్న భూమిని అమ్మి కింద మీద తల్లిదండ్రులను బాధించిపోయేటువంటి పరిస్థితి. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకడం లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరకకపోవడానికి కారణం క్వాలిటీ ఆఫ్ టీచింగ్ లేదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు రిక్రూట్మెంట్ జరగాల, అది జరగడం లేదు. రిక్రూట్మెంట్ గంట సేపు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారి సభలో నేను రిక్రూట్మెంట్ చేస్తాను ఒక్క మాట లేదండి, ఒక్క మాట లేదు. రిక్రూట్మెంట్ 40,000 ఉద్యోగాలు అన్నారు వెంకరెడ్డి గారు. ఇక నాకియండి. మానవతరాయ్ గారు కంటిన్యూ. ఇప్పుడు విశ్వవిద్యాలయాల మీద వాళ్ళకు ప్రేమ లేదు. వాళ్ళు నియామక మండలి పేరుతో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల్ని 10 ఏళ్ళు భర్తీ చేయలేదు. కాకతీయ యూనివర్సిటీలో 2009లో అసిస్టెంట్ సహాయ ఆచార్యుల ఉద్యోగాలు భర్తీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వమే. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు భర్తీ చేసింది కూడా ఓయూలో కాంగ్రెస్ ప్రభుత్వం.
కాంగ్రెస్ వచ్చిన తర్వాత జీవో నెంబర్ 21 తీసుకొచ్చేసి ఉన్నత విద్యా మండలి ద్వారా 12 విశ్వవిద్యాలయాల్లో పోస్టులను కూడా లెక్కించి దాన్ని భర్తీ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇంతలో ఏమైంది, యూజీసీ కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చి పిహెచ్డికి యూజీసీ ఏమో 8 విశ్వవిద్యాలయ నిధుల మంజూరు సంఘం ఏమో 30%, పిహెచ్డికి 30% వెయిటేజ్ ఇచ్చింది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 21వ జీవోలో 10% వెయిటేజ్ ఇచ్చింది. కాబట్టి ఈ వ్యత్యాసం ఉంది కాబట్టి సరే యూజీసీ మార్గదర్శకాలనే అమలు చేయాలి కాబట్టి 21 జీవోను సవరించి రేపు మాపు సవరించి ఆ ముచ్చట కూడా మీరు అడిగిన ప్రశ్నలకు ఆ సమాధానం కూడా దొరకబోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓయూకి వచ్చి తెలుసుకున్నారు. అయితే వీసీ గారు ఏమన్నారంటే 5-6 కోట్ల మేర అడిగారు వారు. యూనివర్సిటీకి మీకు ఏం కావాలంటే 5-6 బహిరంగంగా ప్రసంగంలోనే ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. 5-6 కోట్లు కాదు, చిన్న చిన్న ఆశలు కాదు, యూనివర్సిటీ పటిష్టానికి పెద్ద అడగండి మీరు. నేను మళ్ళీ డిసెంబర్లో వస్తా, ఆ యోగితా రాణా గారు ప్రిన్సిపల్ సెక్రటరీ మీరంతా కూర్చొని మాకు ఇస్తే జీవోలే ఇచ్చిపోతా, అప్పటికప్పుడు అమలు చేస్తా, మళ్ళీ మీటింగ్ లో వచ్చని ధైర్యంగా చెప్పిండా లేదు, దీన్ని ఒప్పుకోలే వద్దా? ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకుంటే కళ్ళ ముందు అంత అర్థమైంది. జీవో అయితే ఎంబటే ఇస్తానని చెప్పాడు, ఇక్కడ జీవో ఇస్తాను. నక్కకి నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఆ పాలనకు ఈ పాలనకు చాలా తేడా. అందుకే ఇదేమంటున్నా, స్పందించే ప్రభుత్వమే రేవంత్ రెడ్డి సర్కారు, స్పందించే ప్రభుత్వం కాదు అని మరి కొండభద్ర కూడా చెప్తుంది. రైట్. కోటేశ్వరరావు గారు, బీఆర్ఎస్ పాలనలో కానివ్వండి లేదా కాంగ్రెస్ పాలనలో కానివ్వండి కబుర్లు ఎక్కువగా చెప్తున్నారు. గతంలో వాళ్ళు చెప్పారు, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా కబుర్లు చెప్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆచరణలో ఉంటే ఏడాదికి 2,500 కోట్ల రూపాయలు సుమారుగా అది పెరుగుతూ ఉంటుంది. ఏడాదికి 2,500 కోట్లు అంటే ఇప్పుడు 10,000 కోట్లు అంటే 4 సంవత్సరాలు బకాయిలు. 4 సంవత్సరాల బకాయిల్లో సగం బీఆర్ఎస్ ప్రభుత్వము, సగం కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ మీద విమర్శ చేసేటువంటి వాళ్ళు పోనీ వీళ్ళు వచ్చిన తర్వాత పెండింగ్ లేకుండా ఏమన్నా చేశారా అంటే 2 సంవత్సరాలు పెండింగ్ పెట్టారు. ఒక్క ఫీజు రియంబర్స్మెంటేనా? టీచర్లు, ప్రభుత్వ ఉద్యోగులకి, డిఏలు, వాళ్ళ పిఆర్సి, చివరికి పెన్షన్ మంత్రివర్గ ఉపసంఘం వేసి మేము ఆర్థిక సమస్యలు లేనటువంటి ఇతర డిమాండ్స్ అన్నింటినీ వెంటనే పరిష్కరిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున కబుర్లు చెప్పారు. అది కూడా చేయలేదు. ఆర్థిక పరమైనటువంటి లయబిలిటీ లేనటువంటి ఇష్యూస్ని కూడా పరిష్కరించలేదు కనుక మేము యాజిటేషన్కి వెళ్తామని చెప్పేసి ఉపాధ్యాయులు, ఎన్జిఓలు ఇవాళ నోటీసులు ఇస్తున్నారు. అదేవిధంగా ఆసుపత్రులకి ఇవ్వాల్సినటువంటి రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ రియంబర్స్మెంట్ ఏది సక్రమంగా ఇచ్చారు? గతంలో ఇవ్వలేదు, అది వాస్తవం అందరికీ. మరి ఇప్పుడు మన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు కమిషన్ అడుగుతున్నారు. మరి అప్పుడు కమిషన్ ఒకవేళ అడిగితే ఇవ్వకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఆపేశారా అని అడగాల్సి వస్తుంది. అందుకని వాస్తవం ఆపేశారు, అప్పుడు ఆపేశారు, ఇప్పుడు ఆపేశారు. అప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది, ఇప్పుడు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బంది. దాన్ని ఎవరు కాదంటలేదు. కానీ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అంశాలు ముఖ్యంగా ఇవి లక్షలాది మంది, వేలాది మంది విద్యార్థులకు సంబంధించి సర్టిఫికెట్లకు సంబంధించినటువంటి సమస్య. ఇటువంటి వాటి మీద ఆ విధమైనటువంటి ఇబ్బందులు పెట్టిన కారణంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఆనాడు విద్యార్థులకు కావచ్చు లేదా మేనేజ్మెంట్లకు కావచ్చు ఆగ్రహం ఉందనేది బీఆర్ఎస్ నాయకులు గుర్తిస్తే మంచిది. ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ నాయకులు కూడా గుర్తించలేదు. ఇప్పుడు ఇదే పరిస్థితి కనుక కొనసాగించేట్లయితే ఎన్నికల నాటికి మళ్ళా ఈ విధమైనటువంటి బకాయిలు ఇట్లాగే ఉన్నాయనుకోండి, అప్పుడు కాంగ్రెస్ కూడా అదే విధమైనటువంటి ట్రీట్మెంట్ విద్యార్థుల నుంచి లేదా మేనేజ్మెంట్ నుంచి, తల్లిదండ్రుల నుంచి కూడా వస్తుంది అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అందుకని 100 కబుర్లు కాదు, ఒక్క ఆచరణ. ఇప్పుడు మన మానవతరాయ్ గారు అడుగుతున్నారు, ఏదో వీసీ గారు 5-6 కోట్లు అడిగితే 5-6 కోట్లు అడుక్కునే. ఇప్పుడు ఒక సామెత ఉంది, అడుక్కునే దగ్గర పిసినేస్తాను. ఎందుకని అదేమి లేదు కనుక, ఎంత అడిగినా ఏమి ఇచ్చేది లేదు కనుక ఆ బీసీ గారు ఏదో కనీసం 5-6 కోట్లన్నా ఇవ్వండి అని చెప్పేసి అడిగారు తప్ప, ఇవ్వండి మీరు ఇస్తామన్న 100 కోట్లు కాదు, 50 కోట్లు. శ్రీనివాస్ గారు, గెల్లు శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, అందుకని వాస్తవ పరిస్థితి అది.
ఇచ్చేటువంటి స్థితి లేదు. ఒకవైపు అదే రేవంత్ రెడ్డి గారు నన్ను కోసినా నా దగ్గర పైసా రావాలని చెప్పి చెప్తుంటారు. Yes. ఇంకొక వైపు ఏమన్నా మీరు మరీ అడుక్కోవడంలో కూడా తక్కువ వచ్చినంత అడగండి అని చెప్పేసి Yes. చెప్తుంటారు. ఒకరే పెట్టను అంటారు, ఒకరే ఎక్కువ పెడతారండి. సార్ ఓకే ముఖ్యమంత్రి గారే Yes. ముఖ్యమంత్రి గారే యూనివర్సిటీకి వస్తా అంటే ఎవరైనా 6 కోట్లు ఆడతారు, తక్కువ ఆడుతారా? ఎక్కువ ప్రపోజల్ ఉంటాయి. కానీ ముఖ్యమంత్రి గారు ఏంటంటే అసలు ప్రభుత్వం ఏం చేయాలి, ఒక ముఖ్యమంత్రి గారు ఒక యూనివర్సిటీకి వచ్చే ముందే ఇంకా ప్రత్యేకంగా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ లో వస్తుండ్రు. వచ్చే ముందు ఖచ్చితంగా విశ్వవిద్యాలయ అధికారులు అడుగుతారు, వాళ్ళ ప్రపోజల్ పెడతారు, విశ్వవిద్యాలయ అవసరాలు ఏమిటి, భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏం అనే దాని మీద వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుంది. దాని పక్కన ప్రపోజల్ ఇస్తారు. ఇప్పటికే ఉస్మాన్ సిటీ వీసీ గారు, కుమార్ సార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు ఆల్రెడీ ప్రభుత్వానికి ప్రపోజల్ పంపించాడు. అసలు ఆ ప్రపోజల్స్ మీద యూనివర్సిటీకి వచ్చినప్పుడు నేను అనౌన్స్ చేస్తానని చెప్పి యూనివర్సిటీలో ఉన్న ఫ్యాకల్టీ కానీ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసారు. కానీ వచ్చినాక ఉత్తమ మాట చెప్పి వెళ్ళిపోయాడు. మళ్ళీ డిసెంబర్లో వస్తా అంటున్నాడు. డిసెంబర్లో పోలీసు వాళ్ళు రాకుండా, మొన్న కూడా పోలీసులు వచ్చినప్పుడు మొత్తం 100,000 మంది పోలీసులు అందరినీ మొత్తం సిటీలో పెద్ద పెద్ద కంచాలు పెట్టుకుని లోపలికి ఎంటర్ అయ్యి ఓన్లీ కొద్ది మంది ఫ్యాకల్టీతోని దాని ముందు ఆ మీటింగ్ హాల్ ఠాగూర్ ఆటలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళంతా ముంగడ కూర్చుని పెట్టుకొని చివరికి యూనివర్సిటీ ప్రొఫెసర్ కూర్చుని పెట్టుకొని మాట్లాడిపోయింది తప్ప ఎక్కడన్నా విద్యార్థులతో ముచ్చటించిండా? తక్కువ మందితో కదా మాట్లాడిండా? ఇవాళ డెమోక్రసీ స్వతంత్రంగా ఎవరైనా మాట్లాడచ్చు, భావ ప్రకటన స్వేచ్ఛ ఎవరికైనా ఉందని చెప్పిండు. కనీసం మాట్లాడే స్వేచ్ఛ, కనీసం రిప్రజెంటేషన్ ఇద్దామంటే కూడా విద్యార్థి సంఘాల నాయకులు రిప్రజెంటేషన్ ఇద్దామంటే కూడా ఎవరు కూడా అలవేయలే. ముందస్తుగా విద్యార్థి నాయకులందరినీ అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో 2 రోజుల ముందే పెట్టి ఈ రకంగా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి గారు వచ్చారు తప్ప యూనివర్సిటీని అభివృద్ధి చేయాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి నేను ఏమంటున్నాను, ఇవాళ విశ్వవిద్యాలయంలో చాలా విద్యార్థుల ఫీజు రింబర్స్మెంట్ ఫీజులు చాలా బకాయిలు ఉన్నాయి. వాళ్ళ హాస్టల్ నిర్వహించడానికి ఇబ్బందులు గురవుతుంది. కాబట్టి కనీసం ఈ ప్రభుత్వ యూనివర్సిటీలో ఫీజు రింబర్స్మెంట్ ఇవన్నీ వెంటనే విడుదల అని చెప్పి ప్రభుత్వానికి కోరుతా ఉన్నప్పుడు మానవతరాయ్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్. గతంలో ఉస్మానియా యూనివర్సిటీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని క్యాంపస్ తీసుకొచ్చిందే మానవతరాయ్ గారు. అప్పటి వరకు ఓయికి రావాలంటే భయపడే పరిస్థితి ఉండే. మానవతరాయ్ గారి దొడ్డిదారిన వెహికల్ ఏర్పాటు చేసుకొని గోడ దొరికిపించి తీసుకొచ్చి ఓయికి తీసుకొచ్చాడు. నీకు అన్ని పరిస్థితులు తెలుసు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత రైట్ వేరే వచ్చిన కదా, మరి వచ్చే ముందన్న కనీసం అనౌన్స్ చేయలే కదా. అవి ఏం చేయలే, విద్యార్థులు చేయలే. కాంగ్రెస్ పార్టీ కోసం ఆహ్వానిస్తారు పనిచేసిన మానవతరాయ్ గారు కూడా కనీసం ఒక పోస్ట్ ఇవ్వలేదు ఇంతవరకు. చూద్దాం ఆయన మానవతరాయ్ గారికి ఏ పోస్ట్ ఇస్తారో ఏందనేది చూద్దాం. నాకు పోస్ట్ ఇస్తే నిరుద్యోగులకు, విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ వస్తుందా? మన బాధలు నిరుద్యోగుల బాధలు, విద్యార్థుల బాధలు కాదని మన ఇక్కడ చర్చ పెట్టింది ఫీజు రింబర్స్మెంట్. దాని మీద మానవతరాయ్ గారు తప్ప వేరే కాదు, కానీ మీరు కూడా ఉద్యమ భావంలో ఉన్నారు. ఎంతో శాసకీయంగా గోడల దుర్గు కూడా వచ్చి అక్కడ నిల్చున్నారు అనేది. గంగాపురం వెంకరెడ్డి గారు, రైట్ గంగాపురం వెంకటరెడ్డి గారు, గంగాపురం వెంకటరెడ్డి గారు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయి వాస్తవానికి అంటే మానవతరాయ్ గారు చెప్పినట్టు 2 రోజుల్లో ఖచ్చితంగా ఎంతో కొంత ఖచ్చితంగా విడుదల చేస్తారు. అది కూర్చొని మాట్లాడుకునే సిద్ధాంతం ఇది. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమావేశంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మాట వినదగ్గది, సమాధానం చెప్పవలసిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇది 2-3 రోజులు అయిపోతుంది అంటారు. కానీ 15వ తారీఖు డెడ్ లైన్ పెట్టినటువంటి కాలేజ్ యాజమాన్యాలకు కావచ్చు ఇవన్నీ. కానీ ఈ ఏదైతే బతుకమ్మ పండుగ, తెలంగాణ పండుగ అంటేనే బతుకమ్మ పండుగ, ఈ నేపథ్యంలోనే విద్యార్థుల పట్ల ఎలా ఉండబోతుంది కాలేజీ యాజమాన్యాలు తిరగవచ్చు, ప్రభుత్వం తిరగవచ్చు, లాస్ట్ ఫైనల్. ఇప్పుడు ఒకటి రాజమౌళి గారు, మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది. చాలా కాలేజీ మిత్రులు నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ జీతాలు మార్కెట్లో జీతాలు ఇవ్వలేకపోతే ప్రెస్టేజ్ పోతుంది ఇన్స్టిట్యూషన్ అని చెప్పి 2 రూపాయలకు 3 రూపాయలు వడ్డీకి తెచ్చి ఇస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు చెప్పడం లేదు, కానీ నాతో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి విషయాలను చూసినప్పుడు కొద్దిగా బాధ అనిపిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి కాంట్రాక్టర్లకు ఇవ్వవలసిన డబ్బులు, ఎందుకంటే 18,000 కోట్ల రూపాయలు నెలకు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది వివిధ వర్గాల ద్వారా. వాళ్ళు సరే ఇంకొక 10,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారు, అది వేరే సంగతి, అది చర్చనీయాంశం కాదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈ 18,000 కోట్లలో కాంట్రాక్టర్లకు అధిక మొత్తం చెల్లిస్తున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. కాబట్టి నేనేమంటున్నా అంటే అట్లీస్ట్ వాళ్ళు 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలంటున్నారు. కాబట్టి దాంట్లో 50% కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన దాన్ని తగ్గించి వెంటనే ఈ కాలేజీలకు ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చి నెక్స్ట్ ఒక 2-3 నెలల లోపల అడ్జస్ట్ చేసి వాళ్ళని కూర్చుండబెట్టి మాట్లాడి ఏంది మీ సమస్య అని అడిగేటట్టు ఉండాలి. కాబట్టి విద్యామంత్రి లేడు కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు సమయం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆర్థిక మంత్రి ఏమో రకరకాలు ఉంది, ఉద్యోగస్తులు ఒకవైపు పోరాడుతున్నారు, ఇప్పుడు ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అన్నట్టుగా. కాబట్టి చాలా సమస్యలు ఆర్థిక పరమైన వాటిని మీరు గత ప్రభుత్వాన్ని నిందిస్తే లాభం లేదు.
నిందించే గత ప్రభుత్వాన్ని ప్రజలు ఇంట్లో కూర్చుండబెట్టారు కదా, రైట్. దాని గురించి మాట్లాడితే వెళ్ళాము. కాబట్టి ఒకటే ఏంటంటే మనం స్వతంత్ర టీవీ ద్వారా తెలంగాణలో బడుగు బలహీన వర్గాల విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ విద్య, ప్రామాణికమైన విద్య వాళ్ళకి అందాలనేటువంటి కోరిక నిజంగా ప్రభుత్వానికి ఉన్నట్టయితే సమాజంలో వస్తున్నటువంటి ఈ చైతన్యానికి, ఈ మార్పుకు ప్రభుత్వం స్పందించి వెంటనే వీలైనంత వరకు ఈ ఫీజు రింబర్స్మెంట్ నిధులు కేటాయించాలని చెప్పి రైట్, నేను భావిస్తాను. 100%. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే మాట కూడా, ఎందుకంటే పార్టీ నాయకుల ద్వారా కూడా వస్తుంది, అదేవిధంగా మనతో నోటి కూడా వచ్చింది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ 2 రోజులలో కూర్చొని సెటిల్ చేస్తారు. మాది ఖచ్చితంగా ప్రభుత్వం ఖచ్చితంగా పేద బడుగు బలహీన వర్గాలకు, ఖచ్చితంగా అనగాళ్ళ వర్గాలకు అండగా ఉంటుందని కూడా మనతో అయితే. ఏది ఏమైనప్పటికీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఒక చర్య తీసుకొని దాన్ని సార్ట్అవుట్ చేస్తేనే విద్యార్థుల భవిష్యత్తు కావచ్చు, ఇటు కాలేజ్ యాజమాన్యాలకు కావచ్చు, అందరికి కూడా భవిష్యత్తు బాగుంటుంది అనేది కోరుతూ స్వతంత్ర న్యూస్